వేదవతి తల్లి పుట్టినరోజు ఫంక్షన్లో ప్రేమ ధీరజ్ పెళ్లి విషయం బయట పెట్టిన భాగ్యం శ్రీవల్లి. ప్లాన్ రివర్స్. కలిసిపోయిన భద్రావతి రామరాజు సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా రిలాక్స్ అయిపోతారు. ఎందుకంటే మోపీదేవి వెళ్ళినా అక్కడ భాగ్యం ఇటు శ్రీవల్లి వాళ్ళు తెలుసుకోవాలనుకున్న నిజమేంటి, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు, హోటల్లో పెళ్లి చేసుకున్నారు, అది బలవంతంగా చేసుకున్నారన్న విషయం తెలుసుకోవడం కోసం. అది నిజమా అబద్ధమా అన్న విషయం అక్కడ ఉన్న మేనేజర్ ద్వారా తెలుసుకుంటారు. పేరు విజయ్ అనే పేరుతో కళ్యాణ్ అనే పేరుతో రూమ్ బుక్ చేశారు అని మొత్తం విషయం అంతా కూడా మేనేజర్ చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఇంకా అదంతా కూడా తెలుసుకున్న భాగ్యం అయితే తన కూతురు సరాసరి చందుకి క్యారేజ్ తీసుకుని వెళ్ళింది కదా, చందు కాస్త వల్లి మీద ఉన్న కోపాన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాడు? సో తన క్యారేజీని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు కదా, ఆ బాధతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడే భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అమ్మడు అమ్మడు అని చెప్పనేసరికి ఏంటమ్మడు ఏడుస్తున్నావేంటి అనగానే నా భర్త నన్ను అసహించుకుంటున్నాడు అనేసరికి అది ఎప్పుడు ఉండేదే కదా, పెద్దల్లుడు కూడా మారతాడు, ముందు నేను చెప్పేది విను అంటూ అసలు విషయం మొత్తం చెప్పుకొస్తుంది. అయితే ఏదొకటి చేసి నిజాన్ని బయట పెట్టేద్దాము అని చెప్పాను, కానీ దానికి సరైన సమయం గురించి చూస్తాను, తెలిసిన ఆధారాల బట్టి ఇవన్నీ తెలిసాయన్న మాట అని చెప్పి ఇంకా వల్లి అయితే ఇప్పుడు చూడు ఆ ప్రేమ ధీరజ్ ఎలా కలిసి ఉంటారో, రెండు కుటుంబాల మధ్య ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అది చూద్దామని ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత వల్లి ఇంటికి వచ్చేస్తుంది. వల్లి ఇంటికి వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళావు వల్లి అంటూ వేదవతి అడిగేసరికి అది అది అత్తయ్య అనగాని ఇంకెక్కడికి వెళ్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది అత్తయ్య అని చెప్పాను, కానీ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా, నీ పుట్టింటికి వెళ్ళొద్దు అంటే అర్థం కాదా, వెళ్ళిపోయి శాశ్వతంగా అక్కడే ఉండిపో అని చెప్పాను, కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏమీ వెళ్ళలేదు అత్తయ్య, బావకు క్యారేజీ తీసుకుని వెళ్ళాను అనేసరికి వాడు తీసుకున్నాడా అనగానే లేదత్తయ్య అనేసరికి వాడికి కొంచెం దూరంగా ఉంటే మంచిది వల్లి, లేదంటే తర్వాత నీ ఇష్టమని చెప్పి ఇంకా వేదవతి కాస్త చెప్పడంతో గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకిక్కడ భద్రావతి తల్లి అయితే చాలా బాధపడుతుంది. తన పుట్టినరోజుకి తన చిన్న కూతురు కూడా ఉండాలని, ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి పుట్టినరోజు జరిపించాలని, వచ్చే సంవత్సరానికి నేను ఉంటానో చనిపోతానో తెలీదు, ఖచ్చితంగా పుట్టినరోజు జరిపించాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా బ్రతిమలాడేసరికి వీళ్ళైతే సేనాపతి భద్రావతి అయితే ఒప్పుకోకపోవడంతో అప్పుడే విశ్వ వస్తాడు. ఏంటి నానమ్మ, ఏంటి ఎందుకు బాధపడుతున్నావు అనగానే నా పుట్టినరోజు ఫంక్షన్ రెండు కుటుంబాల మధ్య జరగాలనుందిరా అని చెప్పనేసరికి దాందే ఉంది, చిన్నత్త వాళ్ళను కూడా పిలుద్దాము అనగానే ఏం మాట్లాడుతున్నావురా విశ్వ, వాళ్ళను పిలవడం ఏంటి అనగానే అత్త మనం వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిందే, లేదంటే మాత్రం మనం చాలా బాధపడే వాళ్ళం, ఎందుకంటే నేను చేసిన తప్పుకి ఈ పాటికి నేను జైల్లో ఉండవలసిన వాడిని, నాకు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించేసే పరిస్థితికి వచ్చేశారు, అలాంటి తప్పుడు అమూల్య నేను చేసిన తప్పుని క్షమించి మీరు బాధపడకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే కదా నాకు క్షమాభిక్ష పెట్టింది, అలాంటి తప్పుడు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, ఇన్ని రోజులు జరిగిన గొడవలేయో జరిగాయి, సరే గొడవ అన్నది తర్వాత పక్కన పెడదాం, ముందైతే నానమ్మ బాధపడుతుంది కదా, తను అంటుంది ఏమో వచ్చే సంవత్సరానికి ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, నానమ్మ మనసును ఎందుకు బాధ పెట్టాలి, ఒక్కసారి ఆలోచించత్తా, పుట్టినరోజు జరుగుతున్నంతసేపు కొంచెం గొడవ అన్నది పక్కన పెట్టి సరదాగా కొంచెం ఉందాం, వాళ్ళతో నువ్వేమేం మాట్లాడొద్దు, వాళ్ళు వస్తారు, కేక్ కటింగ్ వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, అంతే, అంతకు మించి వాళ్ళకి మనకి మధ్య బంధుత్వం ఏ గొడవ ఉండదు, ఈ ఒక్కసారికి ఒప్పుకో అత్త, నా మాట కాదనకత్త, నానమ్మ బాధపడుతూ ఉంది కదత్తా అంటూ బ్రతిమలాడేసరికి
సరే నీ ఇష్టం, కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవను అనగాని మేం వెళ్ళి పిలుస్తాం వదినా అని చెప్పి ఇంకా రేవతి వాళ్ళ అత్తగారి ఇద్దరు అంటారు. అనేసరికి మీ ఇష్టం అని చెప్పాను కానీ సరే అని ఇంకా గబగబా వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి వాళ్ళతో పాటు విశ్వ కూడా వస్తాడు. విశ్వ కూడా వచ్చేసరికి లోపలికి రావచ్చా అల్లుడు గారు అని చెప్పి గుమ్మంలోనే వాళ్ళ అంటే రామరాజు అత్తగారు అనేసరికి అయ్యో అత్తయ్య గారు రండి లోపలికి అని చెప్పాను కానీ బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలిచేసరికి ఈ లోప అందరూ కూడా వస్తారు. అందరూ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండేసరికి రేపు నా పుట్టినరోజు గుర్తుందా బుజ్జమ్మ అని చెప్పాను కానీ అదేంటమ్మా నీ పుట్టినరోజుని నేనెలా మర్చిపోతాను? నీ పుట్టినరోజు మా ఇంట్లో జరిపిద్దామని నా భర్తతో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఏమంటారో అన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజు వద్దు అని అంటున్నారు అనేసరికి మీరంతా కూడా ఆ ఇంటికి రావాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మేము ఆ ఇంటికి రావడం ఏంటి అనగాని అవునల్లుడు నా పుట్టినరోజు ఏమో ఇదే చివరి పుట్టినరోజు కావచ్చు కదా, నాకు మా ఇంత వయసు వచ్చింది ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ పుట్టినరోజు నా చిన్న కొడుకు చిన్నల్లుడు కుటుంబంతో సహా చిన్న కూతురు చిన్నల్లుడు కుటుంబంతో సహా జరిపించాలని ఆశపడుతున్నాను. అందుకే భద్రావతిని కూడా అడిగాను, ఒప్పుకున్నారు అనేసరికి ఈ లోపు విశ్వస్తాడు. నన్ను క్షమించండి మావయ్య అంటూ రామరాజు కాళ్ళు మీద పడేసరికి నేనే ఒప్పించాను, మీరు పుట్టినరోజుకి రావాలి, నానమ్మ సంతోషానికి మీరు ఖచ్చితంగా రావాలి, అక్కడ మీకే అవమానం జరగకుండా చూసుకునే బాధ్యత నాది, నానమ్మ కోరిక నెరవేర్చండి ప్లీజ్ అంటూ ఇంకా ముగ్గురు కూడా చేతులు జోడించేసరికి ఇంకా సరే వస్తాము అని చెప్పి ఇంకా రామరాజు అయితే చెప్తాడు. నాన్న అని చెప్పాను కానీ తప్పదు, పెద్దావిడ కదా, ఏమైనా సరే మనం వెళ్ళాల్సిందే, వెళ్ళి మన పని మనం చేసుకుని కేక్ కటింగ్ వరకు ఉండి వచ్చేద్దాము సరేనా అని చెప్పాను కానీ అది ఆ మాట చాలు అల్లుడు, ఆ మాట చాలు, మీరు తప్పకుండా రావాలి అనేసరికి సరే వస్తాము అని చెప్పి అందరూ కూడా చెప్తారు. చెప్పడంతో ముగ్గురు కూడా సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు. సేన మొత్తం డెకరేషన్ చేయించేసాయి, నా పుట్టినరోజు బాగా గ్రాండ్గా చేశానా అనగానే తప్పకుండా అమ్మా తప్పకుండా చేస్తాను, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని సేనాపతి కాస్త ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. భద్ర ప్లీజ్ భద్ర రేపు ఒక్కరోజు అవమానాలు గొడవలు ఏమి వద్దు, దయచేసి నా గురించి ఆలోచించు, నేను నీ కన్న తల్లిగా నిన్ను ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు, ఈ ఒక్కసారి నా గురించి వాళ్ళని అవమానించొద్దు, నువ్వే చిన్న అవమానం జరిగినా ఏ చిన్న మాట తూలినా వాళ్ళు బాధపడితే నీ తల్లి కూడా బాధపడుతుంది, ఆ విషయం మర్చిపోవద్దు భద్ర అని చెప్పనేసరికి సరేనమ్మా నీకోసమే కదా ఒప్పుకున్నాను, నిన్ను బాధ పెట్టే పని చేస్తానా చెయ్యను అని చెప్పి భద్రావతి కాస్త తన తల్లికి చెప్తుంది. ఇంక ఇదంతా వింది కదా వల్లి వెంటనే భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తుంది. సరైన అవకాశం దొరకాలి అని అన్నాను కదా, రేపే దానికి సరైన వేదిక దొరుకుతుంది అనేసరికి ఏంటి అమ్మడు ఏమంటున్నావు అనగానే అవునమ్మా రేపు ఆ ముసలిదాని పుట్టినరోజంట, అదే మా అత్తగారి వాళ్ళ అమ్మది, ఈ కుటుంబం ఆ కుటుంబం కలిసి ఆ ఇంట్లో పుట్టినరోజు చేస్తూ ఉంటారు, అదే సరైన సమయం, రెండు కుటుంబాల మధ్య ఈ విషయం బయట పెడితే ఇంకా మామూలుగా ఉండదు, రెండు కుటుంబాలు కొట్టుకు చస్తారు అని చెప్పి ఇంకా వల్లి చెప్పడంతో సరే నువ్వు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో చెప్తాను అప్పుడు ఎంట్రీ ఇవ్వి అనగాని సరేనని ఇంకా అమ్మ ప్లాన్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మా అమ్మకు చీర తీయాలి అని చీర తీసుకుంటుంది. అందరూ కూడా బర్త్డే అంటే మరి గిఫ్ట్లు ఇస్తారు కదా, చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్లే కదా, సో అందరూ కూడా వాచి అని కళ్ళజోడని ముసల్దాన్లా కాకుండా పడుచుదాన్లా చేయడం కోసం మనవరాళ్ళు అందరూ కూడా గిఫ్ట్లు తీసుకుని ఇంకా అందరూ పట్టు చీరలు కట్టుకుని అందరూ కూడా సంతోషంగా ఆ ఇంట్లోకి ఆ ఇంటి గేట్ ఇలా తీయబోయేసరికి భద్రావతి అయితే పక్కకు తప్పుకుంటుంది. ఇంకా రేవతి అయితే రెండొదిన రెండన్నయ్య రా ప్రేమ అని చెప్పి అందరినీ కూడా లోపలికి తీసుకొస్తుంది. నానమ్మ అంటూ పట్టుకుని ప్రేమ అయితే హ్యాపీ బర్త్డే అని చెప్పాను కానీ థ్యాంక్స్ మనవరాలా అని చెప్పి అందరు కూడా
హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పి ఇంకా వేదవతి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఇది ఉంది కదా వల్లి, ఎప్పుడెప్పుడు వాళ్ళమ్మ రమ్మని చెప్పాలా అని ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ బయలుదేర్రా, ఒక్క అరగంటలో కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. కేక్ కటింగ్ కంప్లీట్ అవ్వడంతో వీళ్ళంతా మేమంతా వెళ్ళిపోతాము. అందుకే కేక్ కటింగ్ అవ్వకముందే గొడవ రచ్చ రచ్చ చెయ్యాలి అనేసరికి సరేనని ఇంకా పద వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇద్దరు కూడా బయలుదేరేసరికి ఇంకిక్కడ అంతా ఒక చోట కూర్చుంటారు. డ్రింకులు అన్ని స్వీటు స్నాక్స్ మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి మర్యాద అంతా కూడా చేస్తుంది రేవతి. అంతా కూడా కూర్చుంటారు. ఎదురు సీట్లో సేనాపతి భద్రావతి కూర్చుని ఉంటారు. వీళ్ళంతా కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, నుంచునే వాళ్ళు నుంచుంటారు. అంతా కూడా డెకరేషన్ బాగా చేశారు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కేక్ కటింగ్ ఒక పావు గంటలో మొదలైపోతుంది అనిపించుకుని ఇంకా కేక్ కటింగ్ చేద్దాం అనుకునే సమయానికి ఏంటి అందరూ కలిసి ఒకే చోటకి చేరారు అంటూ భాగ్యం ఎంట్రీ ఇస్తుంది. ఏంటి నువ్వొచ్చావు అని చెప్పాను కానీ పిలవని పేరంటానికి నేను ఎందుకు వచ్చానంటే ఒక విషయం అందరికీ వ్యక్తం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాను. మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత ఎందుకు పెరిగాయి? మొదట ఈ రామరాజు గారు ఈ వేదవతి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే కదా కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఇప్పుడు ఇంకా మరికొంత గొడవ మొదలవడానికి కారణం ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అన్న ఉద్దేశంతో. మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్పనా? మీ మేనకోడలేమి ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అంటూ ఇంకా భాగ్యం మాట్లాడేసరికి అమ్మోయ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఓసి పిచ్చి మొహమా, నీకు తెలియదే ఈ ప్రేమ ఈ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకుంటున్నావా? వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అని చెప్పి భాగ్యం కాస్త చెప్తుంది. భాగ్యం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రామరాజు అనగానే మీకు తెలియదు అన్నయ్య గారు, మీకు తెలుసు కదా వదిన గారు అంటూ వేదవతి వంక చూసేసరికి ఏం మాట్లాడుతున్నావు భాగ్యం అనగానే ఇంకా ఎందుకు మన దగ్గర దాచాలి అని చెప్తారు, ఇంకా ఎందుకు దాచి నిజం బయట పెట్టకూడదు అని అనుకుంటారు. మీరిద్దరూ ప్రేమ ధీరజ్ మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేక పెళ్లి చేసుకోవాల్సి తప్పనిసరి పెళ్లి చేసుకున్నారా అంటూ మాట్లాడేసరికి అది అనేసరికి ఏంటి బుజ్జమ్మ ఏంటిదంతా? ప్రేమ ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని కదా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పెళ్లి దండలతో ఇంటికి వచ్చారు. మరి ఇప్పుడేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది? వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అని చెప్తుందేంటి అనగానే తనకేమీ తెలియదండి అనేసరికి ఏంటి నాకేమీ తెలియదా? ఏం తెలియదు వలదున మోపీదేవి గుడికి వెళ్ళిన మీరు హోటల్ రూమ్లో ఉన్న ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్ళడం, ప్రేమ ధీరజ్లిద్దరూ ఆ హోటల్ రూమ్లోనే పెళ్లి చేసుకోవడం, అది ఇష్టం లేకపోయినా అక్కడికి ధీరజ్ వెళ్ళి బలవంతంగా ప్రేమ మెళ్ళలో తాళి కట్టడం, పోలీసులు కూడా వచ్చి నానా రాద్ధాంతం చేయడం, ఇందులో ఏది అబద్ధం ఏది నిజం చెప్పండి వదిన అని చెప్పనేసరికి ఏంటి రామరాజు ఏంటిదంతా అంటే ఆస్తి కోసం ట్రాప్ చేసావా? నా మేనకోడల్ని దాచిపెట్టి మరీ కావాలని ధీరజ్ తాళి కట్టేటట్టు చేసావా ఏంటిది అనేసరికి అత్త తెలిసి తెలియకుండా మాట్లాడొద్దత్త అని చెప్పాను. కానీ ఏంటి తెలిసి తెలియకుండా మాట్లాడడం? నువ్వు ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేదా ఆ విషయం చెప్పు అనేసరికి చెప్పమ్మా నువ్వు ధీరజ్ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా చెప్పు అంటూ రామరాజు అంటాడు. అనేసరికి చెప్పవే నువ్వు ధీరజు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అంటూ అందరూ అడిగేసరికి కాదు అంటూ ఇంకా ఒక్కసారిగా ప్రేమ కేక వేస్తుంది. ఏమంటున్నావు? నువ్వు ధీరజ్ని ప్రేమించలేదా అనగానే లేదు నేను ధీరజ్ని ప్రేమించలేదు, నేను కళ్యాణ్ అనే వాడిని ప్రేమించాను. వాడి మాయ మాటలకే పెళ్లి రేపనగా ముందు రోజు వాడితోనే ఇంట్లోంచి వెళ్ళిపోతే వాడు నన్ను ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, కేవలం నా డబ్బు నా నగలకి ఆశపడి. ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళేటప్పుడే డబ్బు నగలు తీసుకుని వెళ్ళడంతో
వాడు కాస్త ఆ హోటల్ రూమ్లో నన్ను బంధించేసి ఆ డబ్బు బంగారం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ హోటల్ రూమ్లో రైడ్ జరిగినప్పుడు వేరే వాళ్ళ ద్వారా నా మీద ఎక్కడ నింద పడుతుంది, ఆ హోటల్ రూమ్లో నేను దొరికితే రైడ్లో నేను ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్న సమయంలో ధీరజ్ వచ్చి నా మెడలో బలవంతంగా తాళి కట్టి, తను నా భార్య, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, ఫస్ట్ నైట్ కోసం ఇక్కడికి వచ్చాము అన్నట్టు చెప్పాడు. అలా చెప్పడం వల్లే మీ కూతురు పరువు నిలబడింది మా నాన్న అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అనగానే, నువ్వు ధీరజ్ని ప్రేమించలేదా అనగానే, లేదు, ధీరజ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కాదు, నా జీవితాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు. ధీరజే గనక ఆ రోజు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే మీ కూతురు మీద బ్రోతలని కేసు పెట్టి అరెస్టు చేసేవారు. అప్పుడు మీ కూతురు జీవితాంతం బ్రతికి లేకపోయినా చస్తూ నరకం అనుభవిస్తూ ఉండే పరిస్థితి వచ్చేది. అది ధీరజు నా మెడలో తాళి కట్టడం వల్లే ఇదంతా జరగలేదు అని చెప్పనేసరికి, అవునండి, ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ప్రేమను మోసం చేసి నగలు డబ్బు తీసుకువెళ్తున్నవాడు ధీరజ్కి తగిలాడు. అదే సమయంలో మీరు ఫోన్ చేసి ప్రేమ కనిపించట్లేదు అని చెప్పారు కదా, వాడిని పట్టుకుని 4 ఉతికేసరికి అప్పుడు మాకు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు ప్రేమను ఇంటికి తీసుకొస్తే ఎవరితో వెళ్ళిపోయావు అని ఇంట్లో వాళ్ళందరి ముందు పరువు పోతుంది. పైగా అక్కడ పోలీసులు అరెస్టు చెయ్యడానికి కూడా వచ్చేస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ సమయంలోనే ధీరజ్కైతే అమ్మవారి తాళిచ్చి నువ్వు ప్రేమని పెళ్లి చేసుకోమని ఎంతగానో ఫోర్స్ చేశాను. లేదమ్మా, నేను చేసుకోను, నాన్నకు మాటిచ్చాను, ప్రేమ పెళ్లి చేసుకోనని మాటిచ్చాను, నువ్వేంటమ్మా ప్రేమ పెళ్లి చేసుకోమని ఎలా అంటున్నావు, నాన్నకిచ్చిన మాట తప్పుతావా అంటూ నన్ను ఎంతగానో వేధించాడు. కానీ తప్పదమ్మా, ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం ముందు మీ నాన్నకి ఇచ్చిన మాట ఏ పాటిది చెప్పు, అది నువ్వు అర్థం చేసుకోవాలి అనగానే, లేదమ్మా అని చెప్పాను. కానీ నువ్వు కనుక ఇప్పుడు ప్రేమ మీద మెడలో తాళి కట్టకపోతే నా ప్రాణాలు తీసుకుంటాను అంటూ నేను బెదిరించడం వల్లే ప్రేమకు తాళి కట్టి తనను భారీగా చేసుకుని తన పరువు కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు. అదండి జరిగింది. అదే గనక ఆ రోజు ప్రేమ మెడలో ధీరజ్ తాళి కట్టకపోయుంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదండి అనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఎంత జరిగిందా మీ జీవితంలో అనగానే, అవును, ఆ రోజు మేము ఎంతలా టెన్షన్ పడ్డామో మాకు మాత్రమే తెలుసు అంటూ మాట్లాడడంతో ఇంకా రామరాజు అయితే, ఏంటండి మీకు చెప్పకుండా పెళ్లి చేశానని కోపం వచ్చిందా అనగానే, అదేంటి బుజ్జమ్మ అలా మాట్లాడుతున్నావు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే కదా నువ్వు అలా చేశావు, వాళ్ళు మన శత్రువులైనా ఎవరైనా సరే ఒక ఆడపిల్ల భవిష్యత్తే ముఖ్యమనుకోవాలి, ఆడపిల్ల జీవితాన్ని కాపాడడమే ముఖ్యమనుకోవాలి, అది తప్పని నేనెలా అంటాను, ప్రేమ జీవితాన్ని కాపాడడం కోసమే ధీరజ్తో ఆ రోజు బలవంతంగా తాళి కట్టించావు. అప్పుడు ధీరజ్కి ఇష్టం లేదు, ప్రేమకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇద్దరు ప్రేమించి హ్యాపీగా సంతోషంగా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు కదా అని చెప్పనేసరికి ఇంకా ఇదంతా కూడా వింటున్న వేదవతి ఇంకా సేనాపతి ఇంకా మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అనగానే, లేదు నాన్న అని చెప్పనేసరికి, మరి ఇన్ని నెలలుగా ధీరజ్ని మేము ఎంతలా అవమానిస్తూ ఉంటే ఏ రోజు కూడా చెప్పలేదు అనగానే, నా పరువు కాపాడడం కోసమే చెప్పలేదు, మీరు ప్రతిసారి ధీరజ్ని అవమానిస్తూనే ఉన్నారు, ధీరజ్ ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడలేదు, ధీరజ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తెలుసా అత్త, కేవలం మీ మేనకోడలు మీ పెంపకం బాగోక ఇంట్లోంచి వేరే వాడితో లేచిపోయింది అన్న మాట చెప్పలేక మీరు మాత్రం అమూల్య విషయంలో విశ్వాన్నయ్యతో కలిసి అదే కుట్ర చేశారు. ఏమన్నారు మా మామయ్యని, నీ పెంపకం బాగోలేదు అని చెప్పారు కదా, పెంపకం బాగోలేంది మామయ్య గారిది కాదు మీది, మీ పెంపకమే బాగోలేదని ధీరజ్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేసేవాళ్ళు నాన్న, ఏం చేసేవాళ్ళత్త అని చెప్పనేసరికి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ ఇన్ని నెలలుగా చేసిన అవమానాలన్నీ కూడా గుర్తు చేసుకుంటారు.
తప్పు జరిగిపోయింది, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ప్రేమను కావాలనే ట్రాప్ చేసి డబ్బుల కోసమే రామరాజు ఇంటి కోడలుగా చేసుకున్నాడని ఎన్నోసార్లు అవమానించాను. ఏ రోజు కూడా ధీరజు ఆ మాట బయట పెట్టలేదు. అది నువ్వు పెంచిన సంస్కారమే రామరాజు. నిజంగా నిజంగా నీ ముందు మేము పెద్దవాళ్ళమైనా కానీ తల దించుకునే పని చేస్తున్నాము. నన్ను క్షమించు రామరాజు అంటూ భద్రావతి కాస్త చేతులు జోడించేసరికి, మీకు నిజ నిజాలు తెలియకే కదా, మీకే కాదు నాకు కూడా ఇప్పటి వరకు నిజాలు తెలియదు. అందుకే ఇన్ని రోజులు కూడా మేము నిజం తెలుసుకోలేకపోయాము. ఏదైనా ఆడపిల్ల ఆడపిల్లే కదా, మీ ఇంటి ఆడపిల్ల అయితే ఒకటి, మా ఇంటి ఆడపిల్ల అయితే ఒకటినా అంటూ రామరాజు మాట్లాడేసరికి, నన్ను క్షమించు బావా అంటూ సేనాపతి మాట్లాడతాడు. ఒక్కసారిగా ఇంకా బుజ్జమ్మ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ భాగ్యం శ్రీవల్లి అయితే ఇదేంటే, మనం ఒకటనుకుంటే ఒకటి జరిగింది, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు వచ్చి వీళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు అనుకుంటే వీళ్ళిద్దరూ ఏంటి ఇలా కలిసిపోయారు అనుకుని తల్లి కూతుర్లు అనేసరికి, ఈ పుట్టినరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సేన అని చెప్పనగానే, మాకు ఇన్ని రోజులు నిజం తెలియదు కదమ్మా, ఇన్ని రోజులు నిజం తెలియక ధీరజ్ వాళ్ళని అపార్థం చేసుకున్నాము. ఇప్పుడు అర్థమైంది ధీరజ్ ఏ తప్పు చేయలేదని, డబ్బు కోసమే రామరాజు ఇదంతా చేశాడని ఎంతగానో అవమానించామో అని చెప్పనేసరికి, జరిగిందేదో జరిగిపోయింది బావా, నిజాలు నీకు తెలీదు నాకు తెలీదు. ఈ నిజం ఎలా బయటపడితే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయని బుజ్జమ్మ ఆలోచించలేకపోయినట్టుంది. నిజం బయటపడితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయమేసినట్టుంది. అందుకే నిజాన్ని చెప్పలేదు బుజ్జమ్మ అని చెప్పి రామరాజు కాస్త అంటాడు. అనేసరికి, అత్తయ్య గారు మీ పుట్టినరోజు వేళ విశేషం, రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. ఒక్కసారి రెండు కుటుంబాల మధ్య బంధాలు బంధత్వాలు ఏర్పడితే అంతా సంతోషమే కదా అనగానే, అవునల్లుడు గారు అని ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా భద్రావతి వాళ్ళ అమ్మ పుట్టినరోజునైతే చాలా చక్కగా చేస్తారు. ఇంకా శ్రీవల్లి ఇటు భాగ్యం ఇద్దరు ఒక మూలకు పోయి, చిచి ఏదనుకుంటే ఏం జరిగింది అని అనుకుంటూ గసురుకుంటూ ఉండగానే అక్కడికి కాస్త నర్మదా ప్రేమ వెళ్తారు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటూ ఇద్దరు పాట పాడేసరికి, ఏమనుకున్నావు వల్లి అక్క, ఈ విషయాలన్నీ బయటపడితే రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరిగి ప్రేమ ధీరజు ఇడిపోతారు అని కదా నువ్వు అనుకున్నావు. చాలా థ్యాంక్స్ అక్క, నువ్వు చేసిన పనుల్లో ఇదొక్కటే మంచి పని. ఇన్ని రోజులు నువ్వన్నీ కూడా నీకు పనికొచ్చే పనులే చేశావు. నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టడం వల్ల రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఇంకా ప్రేమ ఇటు నర్మద మాట్లాడేసరికి, ఏంటి ఈ విషయాలన్నీ మీరు చేయలేదు అని అనుకుంటున్నారా? మీరు చేశారన్న విషయం, ఇదంతా చేసింది మీరేనన్న విషయం మాకు తెలియదు అనుకుంటున్నారా? మాకన్నీ తెలుసు. అక్కడ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మా నాన్న ఎంక్వైరీ చేశారు కదా, ఆ హోటల్ మేనేజర్కి ఫోన్ చేసి నేను అడిగితే విషయం మొత్తం చెప్పారు. ఏదో ఒక రోజు విషయం బయట పెడతారు అన్న ఉద్దేశానికి వచ్చే మేము అంతా ప్లాన్డ్గా ఉన్నాము. మీరు ఇంత ఈజీగా ఎంత త్వరగా నిజాన్ని బయట పెడతారని కలలో కూడా అనుకోలేదు. మీరు ఇలా నిజాలు బయట పెట్టడం వల్ల ఎంత లాభం వస్తుంది, ఎంత కలిసి వస్తుంది అని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా వల్లికి టిట్ ఫర్ టాట్లా ప్రేమ నర్మదా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది వల్లి. అయితే చూడు వల్లి అక్క, నీకు ఎన్నో అవకాశాలు ఎన్నోసార్లు ఇచ్చాము. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ నీలో ఎలాంటి మార్పు రాలేదు. నువ్వు ఎప్పటికీ మారవనేది అర్థమైంది. నువ్వు అసలు కొంచెం కూడా మార్పు రాదా? కుటుంబంతో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నీకు తెలియదా? ఎన్ని రోజులు చెప్పించుకుంటావక్క, ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? చిచి, ఇంకా నువ్వు లైఫ్లో మారవని క్లియర్గా తెలిసిపోతుంది. నువ్వు మారవు, నీ లైఫ్లో మారడం అంటూ ఉండదు. చందుబావ నిన్ను దూరం పెడుతున్నాడని ఎంతగానో బాధపడ్డాము. నిజంగా నిన్ను దూరం పెట్టడమే మంచిదైంది అంటూ ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా మాట్లాడతారు. ఇంకా
కుటుంబాలంతా కూడా నవ్వుకుంటూ ఉంటే వీళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. ఇలాగే వాళ్ళు వేసిన ప్లాన్ వాళ్ళకే బెడ్స్ కొట్టాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.